సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎటువంటి సమస్యను పరిష్కరించగల చతురత కలిగిన నాయకుడు కొణిజేటి రోషయ్య అని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్దుల సోమరాజు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా సేవలు అందించిన రోషయ్య 91వ జయంతి వేడుకలను కోవూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎంబీఎస్ దత్తుడు మాట్లాడుతూ, గంభీరంగా కనబడుతూ మాటల్లో చతురతతో ఆటుపోట్లు ఎదుర్కొన్న స్థిత ప్రజ్ఞత గల నాయకుడు రోషయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మద్దుల సత్యనారాయణ, నాళం శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, కొల్లేపర శ్రీను, వలివేటి ప్రసాద్, దేవత ప్రసాద్, చెక్క శ్రీను, కక్కిరాల సూరిబాబు, నూరు శ్రీను, వంకాయల శివరామకృష్ణ, పాలుకూరి రామారావు, నాగబంది గంగరాజు, సత్యవరపు గురునాథ్, చక్ గౌతమ్, కంచెల ప్రసాద్, పొనగంటి శేషగిరి, కాకి సూరిబాబు, పెరుమాళ వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 91వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆదివాసీ సంఘం తరఫున 2020లో ఈ విగ్రహం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ప్రతిష్ఠించని టైంలో మా బాడీలో 2020లో 22లో ఈ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఈయన ముందు తరాలకి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి ఎంతో ఆలోచించి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది. ఈయన సుమారు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కొణిజేటి రోషయ్య గారికే దక్కింది. అలాగే ఆయన ఏ పదవిలో ఉన్నా, అలాగే ప్రతిపక్షంలో ఉన్నా ఆయన దేనికి సాటి రాకుండా ఆయన పాత్ర ఆయన పోషించారు. అలాగే గవర్నర్గా కూడా, తమిళనాడు గవర్నర్గా కూడా చేసి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. పెంచుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసి ఆయన ఎనలేని కీర్తి సాధించారు. ఆయన మా ఆదివాసుల్లో పుట్టడం అనేది మేము నిజంగా మా అదృష్టంగా భావించి ఎంతో గర్విస్తున్నాం. కొణిజేటి రోషయ్య గారు ముందు తరాలకి ఆయన ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి ఈ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ రోజున ఆయన 91వ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈ టీము మొత్తం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ